బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అత్తిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి దగా చేసిందన్నారు. ఏడాది కాలంలోనే ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం దగాని ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ఇప్పుడు 4 సెకండ్లు రావాలి. లాస్ట్ 3 ఇప్పుడు 1 ఎన్ని వచ్చింది? 1 వచ్చింది. అయిపోయిందంటే మీరు 1 వచ్చింది కాబట్టి అన్ని వచ్చేసినట్టే లెక్క. ఇది పక్షి మోసం, ఇది ఎన్నిక పోటు. ఈ రాధాకృష్ణ గారు చెప్పాలి, ఈ నియోజకవర్గంలో సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. సంవత్సరం అయిపోయింది, 3 సిలిండర్లు, మళ్ళీ సంవత్సరం 1 ఇవ్వాలి. 4 ఈ సంవత్సరం ఇంకో 2 ఇవ్వాలి. ఆ రాధాకృష్ణ గారు చెప్పాలి ఎన్ని సిలిండర్లు మేము ఇచ్చాము. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం మీద అడుగుతున్నా, ఈ రాధాకృష్ణ గారిని నియోజకవర్గంలో అడుగుతున్నా. ఇది ఎందుకు మోసం కాదా? చెప్పండి బాబు. మోసం, వస్తొక మోసం, ఆడబిడ్డ నిదొక మోసం, మరి నిరుద్యోగ వృద్ధొక మోసం, ఇంకోటి ఏంటది గ్యాస్ సిలిండర్ ఒక మోసం, ఇంకోటి ఉచిత వస్తువు మోసం, అన్నదాత సుఖీభావ. నేను రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, అన్నదాత సుఖీభావానికి కబురు చేశారా? లాస్ట్ ఇయర్ 20,000 రూపాయలు ఇవ్వాలి వేసారా? వేయలేదు. మరి ఈ సంవత్సరం వేయాలి కదా, అంటే 40,000 బాకీ. భవిష్యత్ గ్యారెంటీ మీకు బాండ్ ఇస్తున్నాం, మీ ఇంటికి వస్తుందని చెప్పి బాండ్ ఇచ్చారు. ఇది చూపించారు సార్, ఇది బాండ్ ప్రతి ఇంటికి ఇచ్చారు. వచ్చిందా? ఈ బాండ్ చదువుతారు. ఏమన్నా సార్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టించారు మీ ఇంటికాడ ఉన్నాయి. మీ ఓటీపీ ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. ఏమని చెప్పారు? మీ ఇంటికాడ ఓటీపీ ఓపెన్ చేస్తే వచ్చేది. 5 సంవత్సరాలకి 5,80,000 ఇస్తాం. ఇది వాళ్ళని మన కాదు, ఇది మనమేం చెప్తారు బాబు, మనమేం చెప్తామని కాదు, వాళ్ళు ఇచ్చిన బాండ్. మీ ఎల్లకి వచ్చారు కదా, ఓటీపీ చెప్పనా? ఏ బాబు, ఓటీపీ చెప్పండి, అందులో ఇస్తామని చేసిన వాగ్దానాలు. దాని మీదే మనం ఈ క్యూఆర్ కోడ్ ఆ ఫోన్ తోటి ఇది ఓపెన్ చేస్తే ఆ ఇంట్లో ఏమి సంబంధం వచ్చేస్తుంది. ఇది పథకాలు, సూపర్ 6 పథకాలు ఎంత లాస్ వచ్చిందో దీంట్లో చూపించవచ్చు రాసి. ఈ కాగితం ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలి. ఆల్రెడీ మన నియోజకవర్గంలో మొదలైంది. ఫస్ట్ 1 గ్రామంలో స్టార్ట్ చేశారు, ఇప్పుడు అన్ని గ్రామాలలో అక్కడ స్టార్ట్ అయితే మా మండలం మాత్రం ఈ మీటింగ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీ నాయకులు మాట్లాడుతూ రేపు నుంచే మొదలుపెట్టారు. మీకు అన్ని ఇస్తారు. మీకు ఈ గ్రామంలో ఏ వాటికి ఆ వాటికి చేసుకుంటే మీకు రోజులాగా అయిపోతుంది. మీకు అర్థమైందా? మీ గ్రామం మీరు ఏ వాటికి ఆ వాటి 4-5 వదిలేస్తే వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళకి చెప్పాలి మీకు ఎంత లాస్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పథకాలు చెప్తుంటే మన నాయకులు వాళ్ళ కళ్ళంతా నీళ్లు పెట్టుకుని ఇప్పుడు తిరుగుతున్నారు కదా మన నాయకులు. సార్ మేము ఓటేసాం, జగన్ గారికి ఓటేసాం, మేము మా ఓటు ఏమైపోయిందో అర్థం కావట్లేదని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఏం చేశారో తెలుసా? మనం ఈవీఎం డబ్బాలు తీసేసి వేరే డబ్బాలు పెట్టారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దేవాలయంలో మామూలు ప్రైవేట్ కార్లో ఈవీఎం దొరికి ఆ రోజు గుర్తుందా మీకు? మీ టీవీలో కూడా చూపించారు, చాలా చోట్ల దొరికి కరెక్టేనా? ఇలాగా ఎందుకంటే మీరు అనవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, మరి ఎలా జరిగిందని. కానీ ముఖ్యమంత్రి ఆ కోడ్ వచ్చే వరకు ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉంది.
13 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్, తర్వాత చంద్రబాబు నాయుడు కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే బీజేపీతో కలవబట్టి పోలీసు కలెక్టర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు కంట్రోల్లోకి వచ్చేసారు. ఇక వాళ్ళు ఏం చెప్తే అదే. ఈ ఎస్పీ మార్చమంటే మార్చేశారు, ఈ కలెక్టర్ మార్చమంటే మార్చేశారు.